అందరికీ నమస్కారం. మేము పిండి ప్రభుత్వ మహిళా కళాశాల వడ్డేపల్లి హన్మకొండ తెలుగు డిపార్ట్మెంట్ నుండి నకాశ చిత్రకళ పరిశీలన అనే అంశం మీద ప్రాజెక్టు చేయదలిచాము. ఈ ప్రాజెక్టులో సరిత, నవ్య, సాయిలత, రసజ్ఞ, సృజన, భూమిక పాల్గొంటున్నాము. మా పర్యవేక్షకురాలు డాక్టర్ ఆర్ లక్ష్మీకాంతం మేడం. నకాశ చిత్రకళ పరిచయం. నకాశ చిత్రకళ భారతదేశంలో ఒక ప్రాచీనమైన చిత్రకళా రూపం. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉంది. కాకతీయుల కాలం నాటి కళకు గొప్ప సాంప్రదాయ కళలకు విశిష్టమైన భాగం ఉంది. ఇది ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సృజనాత్మకత కలిపిన కళారూపం. దీన్ని మనం ప్రోత్సహించి భవిష్యత్తు తరాలకు అందించవలసిన అవసరం ఉంది. ప్రాజెక్టు లక్ష్యం: నకాశ చిత్రకళాకారుల పనితనాన్ని తెలుసుకోవడం, నకాశ చిత్రకళ విధానం ఉపయోగం తెలుసుకోవడం, నకాశ చిత్రకళ ప్రాధాన్యత, సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకోవడం. ప్రాజెక్టు ప్రయోజనం: నకాశీ చిత్రకళ మూలాలు, వాటి అభివృద్ధి గురించి అవగాహన. నకాశీ చిత్రకళ సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక విషయాలను విశ్లేషించుట. నకాశీ చిత్రకళాకారుల జీవన విధానం గురించి తెలుసుకునుట. నకాశీ చిత్రకళ చరిత్ర: తెలంగాణకు చెందిన నకాశ చిత్రకళ కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది. ఈ కళ 700 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల కేంద్రంగా ఈ కళ వృద్ధి చెందినది. రామాయణ, మహాభారత మరియు కుల పురాణం మొదలైన కథలను మందపాటి వస్త్రం మీద చిత్రీకరించి రంగులతో వీటిని తీర్చిదిద్దుతారు. ఇది నకాశీ చిత్రకళగా పేరుగాంచినది. నకాశీ వారి పూర్వీకులు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వెమ్లవాడ దగ్గర ఉన్న తిప్పాపురం వీరి స్వగ్రామం. 1944లో ధనాలకోట వారి వెంకట్రామయ్య బ్రతుకుదెరువు కోసం వరంగల్ జిల్లాలోని చేర్యాలకు వలస వచ్చి ఈ కళను జీవనాధారంగా చేసుకుని ఈ కళ అంతరించిపోకుండా కాపాడుతున్నారు. నకాశీ చిత్రకళాకారులు గతంలో తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లిన జానపద చిత్రకళను నకాశీ చిత్రకళ అని అంటారు. పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు, కుల పురాణాల్లోని ఘట్టాలను ఒక పట్టపై రంగులతో చిత్రాలను చిత్రించి వాటి ద్వారా అందులోని కథను ప్రేక్షకులకు చెప్పేవారు. అలా రంగులతో చిత్రాలను చిత్రించే కళను నకాశీ చిత్రకళ అని అంటారు. అలా రంగులు చిత్రించే వారిని నకాశీ చిత్రకళాకారులు అని అంటారు. నకాశీ చిత్రాలు వేసే విధానం: 1 గజం వెడల్పు ఉన్న తెల్లని చేనేత వస్త్రాన్ని తీసుకొని ఆ బట్టను ముందుగా ఉతకకుండా చదునైన నేలపై పరుస్తారు. దానిపై ముందుగా తయారు చేసుకున్న గంజి, జిగురు, శుద్ధపొడి, చింతగింజల అంబలి కలిపిన మిశ్రమాన్ని కుంచతో పట్టిస్తారు. బొమ్మలు తయారు చేసి రంగులు వేస్తారు. నకాశీ చిత్రకళ వేసేందుకు బ్రష్ల తయారీ మరియు బొమ్మలకు రంగులు వేసే విధానం. నకాశీ చిత్రకళ చిత్రాన్ని వేసేందుకు ఉపయోగించే బ్రష్లు 3 రకాలుగా ఉంటాయి. అవి చిన్నవి, మధ్య రకానివి, పెద్దవి. గతంలో చిన్న బ్రష్లను ఉడత తోకలోని వెంట్రుకలతో తయారు చేసేవారు. మధ్య రకానివి మేక తోకలోని వెంట్రుకలతో తయారు చేసేవారు. అదేవిధంగా పెద్దవి గుర్రం తోకలోని వెంట్రుకలతో స్వయంగా తామే తయారు చేసేవారు. నకాశీ వారు పటం గీయడానికి ముందుగా నకలు తయారు చేసుకునేవారు. నకాశీ వారు పటం గీయడానికి ముందుగా పటం యొక్క వెనక భాగాన్ని ఎరుపు రంగుతో వేసేవారు. తదుపరి ముఖం, దుస్తులకు సంబంధించిన ఇతర రంగులను వేసేవారు. పురాతన కాలం నుండి నకాశీ వారు పటానికి ఉపయోగించే రంగులను సొంతంగా తామే తయారు చేసుకునేవారు. ఈ రంగులలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు రంగులు ప్రధానమైనవి. బొమ్మలకు రంగులు వేసే విధానం: ఒక పటం గీయడానికి 6 నెలల నుండి 1 ఏడాది సమయం పడుతుంది. అదేవిధంగా నకాశీ కళాకారులు పటం గీయడానికి ముందుగా కథకులు డబ్బులు ఎంత ఇవ్వాలని మాట్లాడుకుంటారు. నకాశీ చిత్రాల ప్రత్యేకత: పటం కథలో కనిపించే నకాశీ చిత్రాలు దేనికగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. పటం కథలోని బొమ్మలు వేగంగా కదులుతున్నట్లుగా ఉండటం ఈ చిత్రకళ ప్రత్యేకత. బొమ్మలు ఒకవైపు వంగి ఉండి ఛాతి భాగం పైకి ఎగుదూసినట్లుగా ఉండటం ఈ చిత్రకళ ఉంటాయి. నిడారంబరంగా స్పష్టంగా పై బొమ్మలకు, కింది బొమ్మలకు, సన్నివేశాలకు స్పష్టమైన హద్దు గీతలు గీయబడతాయి. ఎత్తు పరాక్రమాన్ని బట్టి, తన గొప్పతనాన్ని బట్టి దృఢమైన భుజాలు కలిగి ఉద్వేగభరితమైన శైలులతో చిత్రింపబడతాయి. నుదురు ముక్కు భాగాలు శిఖరాగ్రంలో ఉండి కళ్ళు పెద్దవిగా ఉండునట్లు చిత్రించడం చిత్రకళ ప్రత్యేకత. ఈ పటం కథలోని కొన్ని బొమ్మలు వంకరగా ఉండి కళ్ళలోని లోపాలను చూపిస్తున్నట్లుగా ఉంటాయి. ఈ చిత్రకళ జానపద శైలిలో చేయబడతాయి. ముగింపు: నకాశీ చిత్రకళ పరిశీలన అనే అంశం మీద మేము ప్రాజెక్ట్ చేయదలిచాము. ప్రాథమికంగా మేము చేసిన పరిశోధనలో ఈ కళకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతరించే దశలో ఉన్న ఈ కళను కాపాడవలసిన బాధ్యత మనందరిలో ఉంది. కాబట్టి
ఈ అంశంపై పరిశీలన చేసి ఎంపిక చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.